Hello students, previous class quadratic equations first problem చూసాం కదండి solutions. ఈరోజు second problem, represent the following situations in the form of quadratic equations. ఈ situation నుంచి మనం ఒక quadratic equation ని find out చేయాలి. First problem, the area of the rectangular plot is 528 square meters. Rectangular యొక్క ఏరియా ఇచ్చేశారు. The length of the plot is 1 more than twice its breadth. సో మనకి బ్రెత్ లెంత్ ఏది ఇవ్వలేదు. సో వీ నీడ్ టు ఫైండ్ ద లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ద ప్లాట్. సో మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ దాని నుంచి లెంత్ బ్రెత్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ ద బ్రెత్ ఆఫ్ ద ప్లాట్ మనకి ఇవ్వలేదు కాబట్టి నేను దాన్ని ఎక్స్ అనుకుంటున్నాను. దెన్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ మీరు గనక అబ్జర్వ్ చేస్తే లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ 1 more than twice its breadth. సో దాన్ని ట్వైస్ చేయమంటున్నారు, చేసి దానికి 1 యాడ్ చేయమంటున్నారు. సో బ్రెడ్త్ నేను ఎక్స్ అనుకున్నాను కాబట్టి దాన్ని ట్వైస్ చేస్తే 2x ప్లస్ 1 ఇంకొక 1 యాడ్ చేయమంటున్నారు కాబట్టి సో లెంత్ ఈక్వల్ టు 2x ప్లస్ 1. ఏరియా ఆఫ్ ద ప్లాట్ మనకి ఇచ్చేశారు 528 మీటర్ స్క్వేర్. సో ఏరియా అంటే మనకి ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ టు 528. సో లెంత్ మనం ఎంత అనుకున్నాము అంటే 2x ప్లస్ 1. సో 2x ప్లస్ 1 ఇంటూ బ్రెడ్త్ అంటే x ఈక్వల్ టు 528. 2x ఇంటూ x 2x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ x ఈక్వల్ టు 528. ప్లస్లో ఉన్న 528 ఆపోజిట్స్కి వస్తే మైనస్ 528. సో 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ 528 ఈక్వల్ టు 0. మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ x స్క్వేర్ x యొక్క డిగ్రీ అనేది 2 ఉంది. 2 ఉంది అంటే ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax square plus bx plus c equal to 0. Therefore, it is a quadratic equation. సో మనకి క్వశ్చన్లో ఏదైతే అడిగారో రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యుయేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో ఆ సిచ్యుయేషన్ నుంచి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని రాసాం. ఈ ఈక్వేషన్ని యూజ్ చేసుకొని దీని యొక్క ఈ రెక్టాంగిల్ యొక్క లెంత్ అలాగే బ్రెడ్త్ రెండింటిని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో తీసుకుంటే ఈ ఈక్వేషన్ 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 528 ఈక్వల్ టు 0. మీకు గుర్తుంటే మనం స్టార్టింగ్లో ఈక్వేషన్ రాసుకోవడానికి దీన్ని మల్టిప్లై చేసి ఆ వచ్చిన టర్మ్ని సబ్ట్రాక్ట్ చేసిన ఎడిషన్ చేసిన ఈ మధ్యలో నెంబర్ రావాలి. సో మనకి ఫస్ట్ నెంబర్ 2 అండ్ సెకండ్ నెంబర్ 528. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే నాకు 1056 వచ్చింది. సో 1056ని 2 నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్గా రాసుకుంటే 33 ఇంటూ 32. సో 33 ఇక్కడ 2 మీన్స్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కూడా ఉంది కాబట్టి 33x మైనస్ 32x. చూసుకుంటే 33లో నుంచి 32ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే x. సో మిడిల్ టర్మ్ ఏమీ మారటం లేదు కాబట్టి నేను 2x స్క్వేర్ ప్లస్ 33x మైనస్ 32x మైనస్ 528 ఈక్వల్ టు 0. ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి నేను x అనేది కామన్ తీస్తున్నాను. తీసుకుంటే 2 అనేది ఉంటుంది. x స్క్వేర్ అంటే x ఇంటూ x, ఒక x కామన్ తీసాను కాబట్టి రిమైనింగ్ x ప్లస్ ఇక్కడ x కామన్ తీసేసాం కాబట్టి రిమైనింగ్ 33. సేమ్ సెకండ్ బాక్స్లో కూడా మనకి అదే రావాలి. సో ఫస్ట్ నేను మైనస్ కామన్ తీసుకుంటున్నాను. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ 2x రావాలి. సో 2x ఈ బాక్స్లో ఏదైతే వచ్చిందో సేమ్ అదే నెంబర్ ఇక్కడ కూడా రావాలి కాబట్టి
32ని 2 ఇంటూ 16 కింద రాసుకుంటే 32 అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ 16 కామన్ తీసుకుంటే 16 to 36. సో 2x అనేది మనకి మిగులుతుంది. అలాగే ప్లస్ 33 ఇంటూ 16 ఈక్వల్ టు కూడా 528 అవుతుంది మనకి. సో రిమైనింగ్ బాక్స్లో ఉన్నది x మైనస్ 16 ఇంటూ 2x ప్లస్ 33 ఈక్వల్ టు 0. సో ఈచ్ టర్మ్ని 0కి ఈక్వల్ చేసుకుంటే x మైనస్ 16 ఈక్వల్ టు 0, 2x ప్లస్ 33 ఈక్వల్ టు 0. మైనస్ 16 ఆపోజిట్ సైడ్ వెళ్తే ప్లస్ 16 అవుతుంది. x ఈక్వల్ టు 16. ఇక్కడ చూసుకుంటే మనం 2x ఈక్వల్ టు మైనస్ 33, x ఈక్వల్ టు మైనస్ 33/2. ప్రొడక్ట్లో ఉన్న 2 అనేది ఇటు వస్తే మనకి డివైడెడ్ బై అవుతుంది. ఎప్పుడైనా సరే మనం నెగిటివ్ వాల్యూని కన్సిడర్ చేసుకోం. కాబట్టి పాజిటివ్ వాల్యూ x ఈక్వల్ టు 16 మనం రాసుకుంటే, x అంటే మనం ఏం తీసుకున్నాం, బ్రెడ్త్ ఆఫ్ ద ప్లాట్. బ్రెడ్త్ అనేది మనకి 16 వచ్చింది. ఇప్పుడు అలాగే మనం లెంత్ కూడా ఫైండ్ అవుట్ చేసుకుంటే లెంత్ ఈక్వల్ టు 2x ప్లస్ 1. కాబట్టి 2 ఇంటూ 16 ప్లస్ 1, 2 ఇంటూ 16 32 ప్లస్ 1 33 మీటర్స్. ఇది 16 మీటర్స్. అలాగే లెంత్ అనేది 33 మీటర్స్. ఇది ప్రాబ్లం. సో మనం లెంత్ 2x ప్లస్ 1 అని ఫస్ట్ వాడు ఇచ్చిన దాని ప్రకారం మనం అనుకున్నాం కాబట్టి 2x ప్లస్ 1, దాంట్లో x వాల్యూ 16ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి లెంత్ అనేది 33 మీటర్స్ వచ్చింది. దట్స్ ఇట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. The product of two consecutive positive integers is 306. We need to find the integers. సో ఒక 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ తీసుకుంటే దాని యొక్క ప్రొడక్ట్ అనేది 306 ఇచ్చేశారు. మనం ఆ ఇంటిజర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో నాకు ఆ ఇంటిజర్స్ ఏంటో తెలీదు. కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 నెంబర్స్ తీసుకున్నాను, 4, 5, 6 ఇలాంటివన్నీ కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ అవుతాయి. సో దాన్ని ఎలా రాసుకుంటామంటే ఫస్ట్ నెంబర్ 4 అయితే ఇంకొక నెంబర్ రావాలి పక్కది అంటే దానికి 1 యాడ్ చేసుకుంటే 5 వస్తుంది. సో ఆ నెంబర్కి 1 యాడ్ చేసుకుంటే 6 వస్తుంది. ఆ నెంబర్కి 1 యాడ్ చేసుకుంటే 7 వస్తుంది. సో అలా నేను 2 ఇంటిజర్స్ తెలియదు కాబట్టి ఒకటి x అండ్ ఇంకొక టర్మ్ x ప్లస్ 1 అనుకున్నాను. ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ అనేది 306 ఇచ్చారు. సో x ఇంటూ x ప్లస్ 1 ఈక్వల్ టు 306. x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 306 ఆపోజిట్ సైడ్ వస్తే మైనస్ 306 ఈక్వల్ టు 0. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ x యొక్క డిగ్రీ అనేది 2 ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. It is in the form of ax square plus bx plus c equal to 0. Therefore, it is quadratic equation. సో మనం ఆ 2 ఇంటిజర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో మనం ఈక్వేషన్ని కనుక తీసుకుంటే ఇందులో ఉన్న ఫస్ట్ నెంబర్ 1 ఇంటూ లాస్ట్ నెంబర్ 306. సో 1 ఇంటూ 306 ఈక్వల్ టు 306. ఇప్పుడు ఈ నెంబర్ని మనం 2 నెంబర్స్ కింద మల్టిప్లై చేసుకొని దాన్ని యాడ్ చేసినా లేదా సబ్ట్రాక్ట్ చేసినా మనకి x రావాలి. సో రావాలి కాబట్టి నేను దీన్ని 18 ఇంటూ 17 కింద రాసుకుంటున్నా. సో 18 ఇంటూ 17 మల్టిప్లై చేసుకుంటే మనకి 306 అనేది వస్తుంది. సో ఒక నెంబర్కి మైనస్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి బిగ్ నెంబర్కి ప్లస్ ఇచ్చుకుంటాం, స్మాల్ నెంబర్కి మైనస్ ఇచ్చుకుంటాం. సో ఈక్వేషన్ని ఇంకొకసారి రాసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 306 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్
ఈ ప్లస్ ఎక్స్ బదులు నేను +18x -17x రాస్తున్నాను. -306 = 0. మీరు అబ్జర్వ్ చేసుకుంటే +18 -17 ఎక్సే వస్తుంది. ఈ రెండిట్లో నుంచి నేను ఎక్స్ని కామన్ తీసుకుంటే x + 18. అలాగే ఇక్కడ ఈ 2 టర్మ్స్లో నుంచి -17ని కామన్ తీస్తున్నాను. తీస్తే x + 18 = 0. సో బయట ఉన్నవన్నీ x - 17 అలాగే x + 18 = 0. రెండింటికి 0కి ఈక్వల్ చేసుకుంటే x - 17 = 0, x + 18 = 0. -17 ఆపోజిట్ సైడ్ వెళ్తే +17, +18 ఆపోజిట్ సైడ్ వెళ్తే -18. మనకి 2 పాజిటివ్ ఇంటిజర్స్ అన్నారు. సో పాజిటివ్ ఇంటిజర్స్ అన్నారు కాబట్టి -18 అనేది మనకి అవసరం లేదు. సో x వాల్యూ 17. మనం 2 ఇంటిజర్స్ తీసుకుంటే ఒకటి x అనుకున్నాం, అనదర్ నెంబర్ x + 1 అనుకున్నాం. రాసుకుంటే 2 ఇంటిజర్స్ ఆర్ మనం అనుకుంది x అండ్ x + 1. సో x ప్లేస్లో 17 వచ్చింది కాబట్టి 17 అండ్ 17 + 1. సో 17 అండ్ 18. ఈ రెండు మనకి 2 పాజిటివ్ ఇంటిజర్స్ అయ్యాయి. అంతే స్టూడెంట్స్. ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.